ఈరోజు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో మేమందరం కలిసి ఇప్పుడు మ్యాచ్ చూడబోతున్నాము. ఆర్సీబీ winning in the 18th edition of IPL. It's a great tribute to number 18 Virat Kohli. మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు. సో సాయి కుమార్ గారు కూడా చాలా పెద్ద ఫ్యాన్ అంట ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీకి. మొత్తానికి nice meeting you. Yes sir, thank you. Congrats to all the RCB fans. Yes. And a big congrats to the team and a big congrats to Virat. Thank you sir. 18 number 18 for the 18th year. Yeah. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎందుకో తెలుసుగా, ఈరోజు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ వీళ్ళిద్దరి మధ్యలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంటెన్స్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకోసమే నేను ఒక న్యూట్రల్ క్రికెట్ లవర్గా, ఒక ఐపీఎల్ క్రికెట్ లవర్గా నేను దుబాయ్ నుంచి ఇండియా దాకా వెళ్తున్నాను. సో నాకు యాక్చువల్గా నా ఫేవరెట్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రెడీ ఈ దాంట్లోంచి, ఈ టోర్నమెంట్లోంచి నిష్క్రమించింది. వాళ్ళు ఓడిపోయారు. బట్ స్టిల్ ఈసారి ఎందుకు వెళ్తున్నానంటే, నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ద జెర్సీ నెంబర్ 18 అండ్ 18th ఇయర్ ఆఫ్ ఐపీఎల్ మ్యాచెస్. సో 18 అలా మ్యాచ్ గెలిస్తే హ్యాపీ. లేదు, ఒకవేళ పొరపాటుగా ఆర్సీబీ బదులు పంజాబ్ కింగ్స్ గెలిచిన, ఐమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇస్ ద ఫస్ట్ కెప్టెన్ టు టేక్ 3 టీమ్స్ని ఐపీఎల్ ఫైనల్కి చేర్చిన ఘనత కేవలం శ్రేయస్ అయ్యర్కి మాత్రమే ఉంది. సో అలాంటి ఘనత సాధించబోయే శ్రేయస్ అయ్యర్నైనా సరే మనం మెచ్చుకోవాల్సిందే. లేదంటే మన ఫేవరెట్ విరాట్ కోహ్లీ టీం. సో ఇప్పటిదాకా విరాట్ కోహ్లీకి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా లేదు. అలాంటిది ఆయన ట్రోఫీ కూడా లేకుండా అతను రిటైర్ అయిపోవడం మంచిగా అనిపించదు. కాబట్టి సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ. సో అలా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, బెంగళూరు వాళ్ళకైనా, ఆర్సీబీకి అయినా సరే లేదా పంజాబ్ కింగ్స్ అయినా, వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ళకి ఫస్ట్ ట్రోఫీ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం విన్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ వెరీ మెమరబుల్ మూమెంట్. సో అలాంటి మెమరబుల్ మూమెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, విట్నెస్ చేయాలి. సో అలాంటి విట్నెస్ చేయడానికి నేను వెళ్తాను అనమాట. సో ఐమ్ హెడింగ్ టువర్డ్స్ అహ్మదాబాద్. ప్రస్తుతానికైతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. సో ఇంకొక 1 hourలో ఫ్లైట్ ఉంది. ఐఎమ్ టేకింగ్ ఇండిగో ఫ్లైట్. నాకు ఇండిగో ఎప్పుడు నేను దుబాయ్ నుంచి ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం. మామూలుగా మోస్ట్లీ ఎమిరేట్స్ ఆర్ ఫ్లై దుబాయ్లో వెళ్తుంటాను. సో కానీ ఇదే అవకాశం ఉంది, ఇదే అవైలబిలిటీ ఉంది కాబట్టి తీసేసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు అహ్మదాబాద్, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేసా. ఫస్ట్ టైం ఇండియాలో అహ్మదాబాద్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఫాలో అవ్వబోతున్నాను. ఇండియాలో మామూలుగా హైదరాబాద్లో లేదా ముంబైలో, ఢిల్లీలో అలా పెద్ద పెద్ద సిటీస్లో దిగడం అనేది కామన్. కానీ ఫస్ట్ టైం అహ్మదాబాద్ లాంటి చిన్న సిటీలో ఇమిగ్రేషన్ ప్రాసెస్కి వెళ్తున్నాను. ఇక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చా. దాదాపు ఒక 30 to 40 minutes పట్టింది క్యూ. ఏమైందంటే అదే టైంకి స్పైస్ జెట్ వాళ్ళది ఇంకో ఫ్లైట్ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఫ్లైట్. అండ్ ఇది ఇండిగో ఫ్లైట్. రెండు ఒకటేసారి వచ్చేసరికి టైం పట్టింది. అండ్ అన్ఫార్చునేట్లీ నేను ఏదైతే క్యూలో నిల్చున్నానో అదే క్యూ చాలా హైయెస్ట్ టైం తీసుకుంది అనమాట. మిగతా అందరు వెళ్ళిపోయారు, మా ఒక్క క్యూలో మాత్రం ఆగిపోవాల్సి వచ్చింది. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ వన్ టు గెట్ క్లియర్డ్ అనమాట. సో అలా డిలే అయిపోయింది. అయితే వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఏమన్నాడంటే, ఇప్పుడు డిజిటల్ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉందంట, మన ఇండియాలో కూడా వచ్చేసిందంట. సేమ్ మీకు దుబాయ్ లాగానే ఆన్లైన్ సిస్టమ్ ఉంది, దాన్ని రిజిస్టర్ చేసుకోండి అన్నారు. అది రిజిస్టర్ చేసి పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ టైం మనకి డైరెక్ట్ స్మార్ట్ గేట్స్లోంచి కూడా బయటకు వచ్చేయచ్చు అనమాట. వీ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్. అది కూడా మనకి ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ అయిపోయిందంట. సో దట్స్ ఎ గుడ్ న్యూస్. హోప్ఫుల్లీ అది కంటిన్యూ అయ్యి మనకి తొందరగా ఇమిగ్రేషన్ క్యూ అనేది క్లియర్ అయిపోతే బాగుంటుంది. ఇప్పుడే గిఫ్ట్ సిటీ క్లబ్ బై రాడిసన్ అనే హోటల్కి వచ్చాను. ఇదే ఆ హోటల్.
సో రాడిసన్ హోటల్ వాళ్ళది గిఫ్ట్ సిటీ క్లబ్. ఇదేంటంటే గిఫ్ట్ సిటీలో ఉంది. ఈ గిఫ్ట్ సిటీ అనేది మోదీ రీసెంట్ గా డెవలప్ చేస్తున్న ఏరియా అంట. గాంధీనగర్ లో ఒక చిన్న ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో 50 ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉంది, శోభా రియాలిటీ వాళ్ళది. సో శోభా రియాలిటీ వెరీ ఫేమస్ డెవలపర్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ డెవలపర్ ఇన్ దుబాయ్. వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చారు. సో ఇది మోదీ గారి యొక్క గారాల పట్టి అనుకోవచ్చు అనమాట. సో అలా డెవలప్ చేస్తున్నారు దీన్ని. సో ఇది గిఫ్ట్ సిటీ ఇస్ గోనా బి వన్ ఆఫ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ గుజరాత్ అనమాట. సో ఇది అహ్మదాబాద్ పక్కనే ఉంటుంది. మీకు వచ్చే దారంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే దారంతా కూడా చూపించాను కదా. సో అహ్మదాబాద్ మొత్తం ఫుల్లీ బుక్డ్ అవుట్ అనమాట, ఫుల్లీ సోల్డ్ అవుట్. నాకు ఎక్కడ అవకాశం లేకపోతే ఇది ఒక 17-18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అహ్మదాబాద్ అండ్ గాంధీనగర్ పక్క పక్కనే ఉంటాయి. గాంధీనగర్ లో భాగమైన గిఫ్ట్ సిటీలో ఈ హోటల్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉందంట. ఆ మెట్రో డైరెక్ట్ గా నాకు మోతేరా స్టేడియం, సో నరేంద్ర మోదీ స్టేడియం మనకి క్రికెట్ మ్యాచ్ కి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతుంది కాబట్టి మెట్రోలో వెళ్ళిపోతే మనకి ఎలాంటి ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. అందుకే దీంట్లో హోటల్లో తీసుకోవడం జరిగింది. లెట్స్ గో అండ్ సీ హౌ ద హోటల్. ఇక్కడ రూమ్ నెంబర్ 428, ఇది గిఫ్ట్ సిటీ హోటల్ అన్నమాట. సో దీంట్లో ఇది తీసుకోవడం జరిగింది. ఇదే ఎంట్రన్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యూజ్ రూమ్ అన్నమాట. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దగా ఉంది అసలు, హ్యూజ్ రూమ్ ఇది. అండ్ దీంతో పాటు ఒక పెద్ద బాల్కనీ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఈ బాల్కనీలో మనకి ఎంటైర్ గిఫ్ట్ సిటీ అనేది విజిబిలిటీ ఉంది ఇక్కడ. సో ఇదే బాల్కనీ, హ్యూజ్ బాల్కనీ అనమాట. చూస్తున్నారు కదా ఒక్కొక్క రూమ్ కి ఎంత పెద్ద బాల్కనీ ఉందో. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం కంప్లీట్ విజిబిలిటీ ఆఫ్ ఎంటైర్ గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది. ఇది ఒక అహ్మదాబాద్ ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు. సో గాంధీనగర్ లో ఉంది ఇది గిఫ్ట్ సిటీ అనేది. సో మోదీ గారి మానస పుత్రిక అనమాట. ఇక్కడ మనకి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ రేంజ్ లో ఉంది. ఒలింపిక్స్ లో యూస్ చేసేంత పెద్దది. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ప్లస్ గేమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మనం చూసుకుంటే దెర్ ఇస్ శోభా బిల్డింగ్. సో ఆ శోభా రియాలిటీ బిల్డింగ్ అది 50 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. సో దే ఆర్ ఫ్రమ్ దుబాయ్. సో వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా కట్టారు. సో ఇదంతా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్. ఇంకా ఇక్కడ చాలా బిల్డింగ్స్ రాబోతున్నాయి, హోటల్స్ ప్లస్ ఇండివిజువల్ అకామిడేషన్, మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ప్లస్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో మేబీ ఇంకొక 5 to 10 years డౌన్ ద లైన్ ఇక్కడ ఖాళీ ఏం కనిపించకపోవచ్చు, అన్ని బిల్డింగ్స్ తో నిండిపోవచ్చు. ఎందుకంటే అహ్మదాబాద్ ఆల్రెడీ ఇట్స్ ఎ వెరీ క్రౌడెడ్ సిటీ కాబట్టి దీని ఎక్స్టెన్షన్ కింద ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఇదంతా కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఇట్స్ గుడ్ టు సీ ద డెవలప్మెంట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కనే మనకి మెట్రో స్టేషన్ కూడా ఉంది కాబట్టి ఆ మెట్రోలో మనము విల్ ట్రై అండ్ ట్రావెల్ అండ్ గో టు నరేంద్ర మోదీ స్టేడియం. సో ఇది మొత్తానికైతే నా ట్రిప్. ఇక్కడ నేను ఈ రోజు ప్రస్తుతానికి రాత్రి నుంచి పడుకోలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ ఐల్ బి గోయింగ్ ఫర్ ఎనీ విజిట్. ఇక్కడ నేను ఏమి టూరిజం ఏం చేయదలుచుకోలేదు, జస్ట్ మీకు ఇది చూపిద్దాం అనుకున్నాను. ఆ తర్వాత మనం స్టేడియంకి వెళ్ళి లెట్స్ ఎంజాయ్ ద మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం నేను ఫనీ పూణే నుంచి వచ్చాడు మావాడు అజయ్, మన ఇన్స్టా ఫాలోవర్. సో ఇతను ఏంటంటే భుజ్ నుంచి, కచ్ నుంచి వచ్చాడు అనమాట. దాదాపు 500-600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాడు. ఫనీ కూడా ఇమీడియట్ గా లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ ఎక్కేసి వచ్చాడు. సో మేమందరం కలిసి ఇప్పుడు మ్యాచ్ చూడబోతున్నాము. ఇక్కడైతే విపరీతంగా జనాలు ఉన్నారు. సో లోపలికి వెళ్ళి మ్యాచ్ సిచ్యువేషన్ పరిస్థితి ఏంటని చూద్దాం. బెంగళూరు 131-4 after 14.5. సో ఫనీ మొత్తానికి మనకి సౌత్ ప్రీమియం లో మంచి సీటింగ్ దొరికింది. సూపర్ ఎక్సలెంట్ వ్యూయింగ్, మంచి లొకేషన్ లో దొరికింది. సో ఫుల్ కంప్లీట్ స్టేడియం వ్యూ అయితే బాగుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్సీబీ వాళ్ళు ఆఫ్టర్ 15 overs 132-4. సో ఈ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంత చేయొచ్చు? 20 overs 210 అవుతుందా? 5 overs లో 70 runs అంత ఈజీ కాదనుకుంటున్నాను నేనైతే. మేబీ 190 ఇస్ మై ప్రొడిక్షన్. లెట్స్ సీ 190 దాకా వెళ్తారా, 210 దాకా వెళ్తారా, లేదంటే మన ఇద్దరు మధ్యలో 200 అవుతుందా? పంజాబ్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేస్తాడని మావాడు అంటున్నాడు. నేను యాజ్ అ న్యూట్రల్ ఫాన్, నాకు ఎలాంటి టెన్షన్ లేదు. సో మావాడు మాత్రం పంజాబ్ కింగ్స్ గెలవాలనుకుంటున్నాడు. సో ఇప్పటిదాకా మావాడు వచ్చిన ప్రతి మ్యాచ్ కి ఎవరు గెలవాలనుకుంటే వాళ్ళకే వచ్చారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫుల్ ఆఫ్ యాక్టివిటీ, 23 రన్లు వచ్చాయి, ఒక వికెట్ వచ్చింది, 3 వైడ్లు వచ్చాయి. లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అయిపోయాయి. మొత్తానికి అయితే ఆర్సీబీ 168 for 5 ఆఫ్టర్ 17.
సో నేను అన్న లెక్క ప్రకారం 190లో, నువ్వు అన్న లెక్క ప్రకారం 210లో, ఎక్కడ దాకా వెళ్ళినా సరే నీ లెక్క ప్రకారం పంజాబ్ విల్ చేసింది. అని చూద్దాం. నాకైతే ఎవరు గెలిచినా పర్లేదు. ఒక 51% విరాట్, 49% శ్రేయస్. సో ఆర్సీబీ ఒక 1% ఎక్స్ట్రా ఛాన్సెస్. 10.4 ఓవర్స్ తర్వాత 177 for 6. ఇంకొక 8 balls మాత్రమే ఉన్నాయి. It's a boundary. It's 181 for 6. After 18.5 overs. Ball of the 19th over. Last 2 balls of RCB innings, only 2 wickets in hand. And that's 190. నా ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్ స్కోర్ వచ్చింది. ఇంకొక బాల్ ఉంది. 190 for 8, just 1 ball left. That's taken. On dot prediction. ఎగ్జాక్ట్ ఆన్ డాట్ చెప్పారా? 190 అంటే 190 ఒక రన్ అంటే ఎక్కువ కాదు, ఒక రన్ తక్కువ కాదు. నువ్వు అన్న 210 కి ఈ ఒక్కసారి ప్రెడిక్షన్ ఫెయిల్ అయింది. కానీ గెలిచే టీము మరి పంజాబ్ అని నువ్వు అంటున్నావు. ఒక 1% ఎక్స్ట్రా ఛాన్స్ ఉందని నేను అంటున్నాను. ఈసారి కూడా మరి ఆ ప్రెడిక్షన్ ఫెయిల్ అవుతుందా? పంజాబ్ గెలుస్తుందని చూద్దాం. ఓకే, కానీ ఆల్మోస్ట్ 90% ఆర్సీబీ సపోర్టర్స్ ఉన్నారు, ఒక 10% పంజాబ్ సపోర్టర్స్ ఉన్నారు. కానీ ఆ 10% ఈ 90% మెంబర్స్ ని ఖచ్చితంగా పంజాబే గెలుస్తుంది. Let's hope for the best. May the best team win. So Punjab వాళ్ళు 18 for no loss after 1.4 overs and that's another single. So 2 overs కూడా అవ్వకపోతే ఆల్మోస్ట్ 19 runs అంటే దాదాపు ఒక 10 run rate తో ఆడుతున్నారు. That's a good start. రియాన్ షారియా అండ్ సిమ్రన్ సింగ్ ఇద్దరు కూడా మంచి స్టార్ట్ అయితే అందించారు. కానీ మన స్టేడియం లో చూసుకుంటే 90% ఆర్సీబీ సపోర్టర్స్, 10% మాత్రమే పంజాబ్ సపోర్టర్స్ ఉన్నారు. అయితే నేను ఆ పోల్ పెడితే ఇన్స్టాగ్రామ్ లోను, అక్కడ కూడా ఒక 70-40, 70-30, 65-35 రేంజ్ లో ఉంది. సో ఆర్సీబీ సపోర్టర్స్ ఆర్ దేర్. ఆర్సీబీ సపోర్టర్స్ అయితే ఎక్కడి నుంచో మొత్తం 120,000 మంది ఉండే కెపాసిటీ ఉండే స్టేడియం ని కూడా నింపేశారు. స్టేడియం ఎంతమంది ఉన్నారు, స్టేడియం బయట ఎంతమంది ఉన్నారు టికెట్స్ అడిగే వాళ్ళు. మొత్తానికి 2 overs లో లాస్ట్ బాల్ బౌండరీ కావడంతో 23 for no loss. ఈ లెక్క ప్రకారం 16-17 overs లోనే పంజాబ్ గెలిచేస్తుంది. బట్ ఫర్ మీ 190 is not at all an easy target. సో ఆన్ అ ఫైనల్ ఇట్స్ ఎ వెరీ టఫ్ టార్గెట్. సో ఇప్పటికీ నేను ఒక 1% ఎక్స్ట్రా ఛాన్స్ ఆర్సీబీకే ఇస్తున్నా. ఐఎమ్ గెస్సింగ్ ఆర్సీబీ. మీ లెక్క ప్రకారం పంజాబ్ లెట్స్ సీ విల్ విన్. 52 for 1. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ పవర్ ప్లే. 6 overs అయిపోయేప్పటికీ స్టిల్ 52 for 1. లాస్ట్ బాల్ ఆఫ్ ద 8th over. పంజాబ్ కింగ్స్ 69 for 1. మంచి ఊపు మీద కనిపిస్తున్నారు. 2 6లు కొట్టారు ఓవర్ లోనే. 8 overs లో they have got 70 for 1. That's a good start. Excellent. సయ్యర్ వచ్చాడు. ఇప్పుడు మ్యాచ్ మొత్తం తన చేతిలో ఉంది. సగం మ్యాచ్ గెలిచినట్టు. శ్రేయస్ అయ్యర్ ఓన్లీ 1 run. అతని చేతిలో మ్యాచ్ ఉంది. క్యాచ్ ఇచ్చి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయింది. ఈ రోజు ప్రెడిక్షన్ ఫెయిల్ అయ్యేలా ఉంది, మరి నా ప్రెడిక్షన్ కరెక్ట్ అయ్యేలా ఉంది. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరిలో ఎంత ఉత్సాహమో నీలో అంత నిరుత్సాహం కూడా కనిపిస్తుంది. మోర్ దాన్ 60-70% ఆఫ్ ద మ్యాచ్ పోయినట్టే. ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ మిగతా ప్లేయర్స్ ఏమన్నా వాళ్ళు మ్యాజిక్ చేస్తారనే చూడాలి. బట్ ఇప్పుడైతే 90-95% ఛాన్సెస్ ఆర్సీబీ ఇస్ గోయింగ్ టు విన్ దిస్.
జాష్ ఇంగ్లీష్ అవుట్ అయిపోయాడు. శశాంక్ సింగ్ వచ్చాడు, ద డెసిగ్నేటెడ్ ఫినిషర్ ఫర్ పంజాబ్ కింగ్స్. This is also out. Okay, match winner. Another wicket down. 4, 5, 6. 9 balls to 36 runs కావాలి. Lewis bowling it well. Okay. That's a 4 runs. 32 runs to win. And they are going for the 2 runs. 7 balls, 30 runs to win. One of the best players in the world. They require 30 runs to win. And that's a quick single. Last over 29 runs కావాలి. RCB winning in the 18th edition of IPL. It's a great tribute to number 18, Virat Kohli. No one is sitting it. It's a fully 100% filled stadium. Every RCB fan's dream. Fantastic. Virat Kohli and AB de Villiers. Cup number RCB champions 2025. మొత్తానికి ఐపీఎల్ కప్ని గెలిచేశారు. ఏ సాల కప్ నందు అనేసి చూడండి. All the way support Virat Kohli, and they did not disappoint, boy. Beautiful. First time the రెండు predictions కూడా fail అయినాయి. Score prediction fail అయింది and winning team కూడా fail అయింది. But I am also happy ఎందుకంటే I'm a neutral fan, కాకపోతే I'm a big fan of Virat Kohli. So number 18th edition of IPL లో గెలవడం అనేది it's a completely it is written. ఖచ్చితంగా ఇట్స్ డెస్టినీ రిటర్న్. అన్ఎక్స్పెక్టెడ్ అయినా సరే గెలవడం చాలా సూపర్ గా అనిపించింది. మనం ఆ మూమెంట్స్ విట్నెస్ చేయడం కోసం నువ్వు ఆల్ ద వే ఫ్రమ్ పుణే వచ్చావు, నేను ఆల్ ద వే ఫ్రమ్ దుబాయ్ నుంచి వచ్చాను. అసలు మన టీం కాదు అయినా కూడా వచ్చాము. సో ఆ విన్నింగ్ మూమెంట్స్, సో ఇట్స్ ఫెంటాస్టిక్. నాకైతే సూపర్ గా నచ్చింది. ఒక్కరు కూడా సీట్లో నిలిచారు. లాస్ట్ 2 overs మొత్తం అందరూ స్టాండింగ్ లోనే ఉన్నారు. అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. AB de Villiers has come all the way from South Africa to support RCB. So boy, they didn't disappoint. Fantastic. RCB fans కోసం it's a great tribute, and it's a great tribute given to Virat Kohli fans. Virat Kohli and Virat Kohli fans. So superb. Fantastic win. Obviously Shashank Singh made a fantastic knock. 61 runs చాలా బాగా కొట్టాడు. కాకపోతే 6 runs తో ఓడిపోయింది. సో it's a bad luck ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ the most biggest important match winner, సెకండ్ బాల్ కే 1 run తో అవుట్ అయిపోవడంతో it was a big disappointment for them. But still అక్కడ దాకా రాగలిగారంటే అది కేవలం శశాంక్ సింగ్ వల్ల. But still it's a definitely a shout out to him. But once again congratulations RCB, you are the champions of 2025 IPL. Congratulations. సెరమనీకి ప్రిపేర్ అవుతున్నారు. క్రిస్ గేల్ కూడా వచ్చాడు, ఓల్డ్ ఆర్సీబీఎన్. AB de Villiers వచ్చాడు. సో వాళ్ళందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సూపర్ విన్ బై ఆర్సీబీ. ఫైనలీ ఇట్స్ ఫెంటాస్టిక్ ఐపీఎల్ ఫైనల్. సెరమనీ కోసం లైటింగ్స్ మొత్తం మార్చేశారు చూడండి. నడుస్తుంది లైట్స్ ఆపేయడంతో రెడ్ అండ్ గోల్డ్ కలర్. మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు. సో సాయి కుమార్ గారు కూడా చాలా పెద్ద ఫ్యాన్ అంట ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీకి. సో నేను ఎలా అయితే మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక న్యూట్రల్ ఫ్యాన్ వచ్చానో,
సో ఎవరు గెలిచినా పర్లేదు అనుకోని. సో సాయి కుమార్ గారు కూడా అలాగే అన్నారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ముఖ్యంగా దిస్ విన్ ఇస్ ఫర్ మై ఫాదర్. సో మా నాన్న చాలా 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 పెద్ద ఫ్యాన్. 1960s నుంచి మా ఫాదర్ చూస్తున్నారు మ్యాచ్. నేను 1982లో పుట్టాను. 1990 నుంచి నేను మ్యాచెస్ చూస్తున్నా. అక్రాస్ ద వరల్డ్ ట్రావెల్ చేస్తూ నేను అక్రాస్ ద గ్లోబ్ నేను మ్యాచెస్ చూశాను. సో మా ఫాదర్ ఏంటంటే ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ. సో మీరు అలాగే ఇక్కడ వచ్చి సపోర్ట్ చేయడం. ఎస్. సో హోల్ స్టేడియం ఈరోజు ఏ సాలా కప్ నమ్దు. ఈ సంవత్సరం కప్ ఆర్సీబీదే. సో మొత్తానికి నైస్ మీటింగ్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. Congrats to all the RCB fans. Yes. And a big congrats to the team and a big congrats to Virat. థ్యాంక్ యూ సార్. 18. నెంబర్ 18 ఫర్ ద 18th ఇయర్. Yeah. సో మంచి ప్రాపర్ బేస్ వాయిస్ ఉన్న మన సాయి కుమార్ గారు చెప్తున్నారు నెంబర్ 18 ఫర్ 18 అని చెప్పి. సో అది కప్పు మందే ఆర్సీబీదే. థ్యాంక్ యూ సార్. పేషెంట్ సెరమనీ ఇప్పుడే మొదలైంది. రవి శాస్త్రి యొక్క పిలుపుతో స్టార్ట్ అయింది అనమాట. రవి శాస్త్రి ఒక్కొక్క ఆర్గనైజర్స్ అందరినీ పేరు పెంచారు. నా టైమ్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ స్టార్ట్. అవుట్స్టాండింగ్ ఎఫర్ట్. కాకపోతే ఇట్స్ బ్రిలియంట్ ఎఫర్ట్. ఈరోజు ఆర్సీబీ గెలవాలని రాసి పెట్టింది, అందుకే again Shashank Sen wins the Super Sixes award as well. Arya gets the Super Fours. The match award goes to Krunal Pandya. Na Drishko, he is a man of the match as well. Yeah, player of the match on an IPL final. Fantastic bowling effort. Chala baga. 100% deserving. Local boy. End of the series. Winning the man of the match for the finals. Sudarshan, orange cap winner, who plays for Gujarat Titans. Gujarat lone ayaniki emerging player of the Suryavanshi, the super striker of the season. 14 ఏళ్ల కుర్రోడు, 14 years boy, winning the super striker of the tournament. Fantastic team effort. Emerging player of the season, ఇప్పుడు orange cap holder, the highest run getter, Sai Sudarshan. Sudarshan gets an award for the highest number of fours that season as well. Mendes ke catch of the tournament. Fantastic catch against CSK Chennai. అది సూపర్ క్యాచ్. అదే క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గా డిక్లేర్ అయింది. Kamindu Mendes. Krishna wins the purple cap award, highest number of wickets. Orange cap and purple cap రెండు కూడా గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ కే, but unfortunately they didn't come to finals. Valuable player award సూర్యకుమార్ యాదవ్ కి ఇవ్వడం జరిగింది. Fantastic consistency. 17 మ్యాచ్ల్లో 25+ రన్స్ కొట్టాడు. 16 మ్యాచ్. To receive the runners-up check for 12.5 crores. Second place. Last year, Shreyas Iyer was the winner. This year, he is in second place. Fantastic consistency by Shreyas Iyer. Check of 25 crore rupees is being presented to RCB captain Rajat Patidar. Champions of IPL 2025. RCB captain Rajat Patidar ni Ravi Shastri interview చేస్తున్నారు. He is the winning captain of IPL 2025. విరాట్ కోహ్లీ అసలు ఎమోషనల్ అవుతున్నాడు. He is very very happy. అతను పేరు తీసుకోగానే విరాట్ కోహ్లీ స్క్రీన్ పైన చూపించారు. అమేజింగ్. RCB. These are the moments, these are the celebrations. ఎవరికైనా లైఫ్ లో ఒక్కసారి అలా చేసుకోవాలనుకుంటున్నారు. These are the moments.
the aggression. Virat Kohli, team number 18, winning the 18th edition of IPL. What a coincidence. These are the moments. These are the celebrations. Yes!